అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెను ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్నటువంటి విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్కు వెళ్తుండగా ట్రంప్ ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అందులో ఉన్న సిబ్బంది అలర్ట్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాక పైలట్ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఆదేశాలు పంపించారు. మేరీల్యాండ్లో టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే విమానంలో ఎలక్ట్రికల్ సమస్యను గుర్తించినటువంటి సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. అయితే విమానంలో సాంకేతిక లోపం న్యూస్ తెలియగానే ట్రంప్ భద్రత ఆరోగ్యం పైన అమెరికా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ట్రంప్ క్షేమంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ఘటనతో ప్రపంచమంతా కూడా ట్రంప్ ఆరోగ్యం భద్రత పైన ఆందోళన రేకెత్తించింది. ట్రంప్కి ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య తలెత్తిందా, ఇది కేవలం సాంకేతిక లోపమా లేక మరేదైనా జరిగిందా అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో అగ్రదేశమైనటువంటి ఆ దేశానికి ప్రెసిడెంట్. అలాంటిది భద్రతా రీత్యా కూడా ఆ ప్రెసిడెంట్కి ఉండేటువంటి రక్షణ వలయాలు జాగ్రత్తలు ఏ రకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక టూర్కి వెళ్ళినా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా అమెరికాకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా అన్నీ పరిశీలించినటువంటి తర్వాతే అధ్యక్షుడిని అక్కడ అడుగు పెట్టేటువంటి పరిణామాలకు తీసుకువెళ్తుంటారు. అలాంటిది ఆ భద్రత అంతా కూడా ఈ యొక్క సమస్యను గుర్తించలేకపోయిందా అంటే వీరు చెప్తున్న దాని ప్రకారం బయటకు వచ్చినటువంటి అంశాన్ని ప్రకారం సాంకేతిక లోపం అంటే ఇది ముందుగానే ఒక అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని కూడా ముందు దాన్ని చెక్ చేయలేకపోయారా, లేకుంటే చెక్ చేసినా కూడా ఆ సమస్యను గుర్తించలేకపోయారా, అసలు ఏం జరిగింది, నిజంగానే ఇది సాంకేతిక సమస్యనా లేకుంటే ఇందులో ఏదైనా కుట్రకోణం కూడా దాగుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అన్ని దేశాలతో ఇప్పుడు కయ్యం పెట్టుకున్నాడు ట్రంప్. ముఖ్యంగా ఇరాన్ అయితే లాస్ట్ టైం బుల్లెట్ మిస్ అయింది కానీ ఈసారి మిస్ కాదంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్కి ఇరాన్ అధ్యక్షుడు. కాబట్టి ఈ అంశము ఆ కోణంగాలో కూడా ఏమైనా చూడొచ్చా లేదా అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అండ్ ఇరాన్ ఇప్పటికే ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నన్ను ఎవరైనా చంపేస్తే, నా ప్రాణాలు తీస్తే వారి అంతం చూస్తా, వారి భూమి మీదనే లేకుండా చేస్తానంటూ ఆయన కూడా గట్టి కౌంటర్లు ఇస్తున్నటువంటి సందర్భం. ఇరాన్ను ఇప్పటికే భూస్థాపితం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కనపడుతుంది ట్రంప్. ఈ నేపథ్యంలో అంటే డెన్మార్క్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెనుజులా సంగతి తెలిసిందే. గ్రీన్లాండ్ పైన ఇప్పుడు వివాదం తారాస్థాయికి చేరింది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా. కాబట్టి ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి చిక్కుముళ్లతో ట్రంప్ కొనసాగుతున్నారు. కాబట్టి ట్రంప్ ప్రాణాలకు ఏమైనా హాని ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పటికి. ఎందుకంటే ట్రంప్కి పైన చాలాసార్లు ఇలాంటి దాడులు జరిగాయి. ఇప్పుడు సాంకేతిక లోపం కానీ గతంలో ఎన్నికలప్పుడు చూసాం. అమెరికాలో ఎన్నికలప్పుడు బుల్లెట్ చెవును తాకుతూ వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక హత్యాయత్నం జరిగింది. అంతకుముందు కొన్నిసార్లు జరిగాయి ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా. ఇప్పుడు తాజాగా మరొక సాంకేతిక లోపం అనేటువంటి అంశం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ టార్గెట్గా మారాడా, ట్రంప్ పైన కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా, ట్రంప్ చేస్తున్న దానికి ఆగ్రహంతో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఏమైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు అమెరికానే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యేలా చేసినటువంటి పరిణామం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానమే సాంకేతిక లోపం వచ్చిందనంటే మిగతా వారి పరిస్థితి ఏంటి, మిగతా దేశాల అధ్యక్షుల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నకి ఇప్పుడు తావు తీసింది. ఎందుకంటే అందరి దేశాల్లో ప్రెసిడెంట్ కూడా భయపెడుతున్నాడు ట్రంప్. ఇప్పుడు డెన్మార్క్ పైన కానీ గ్రీన్లాండ్ పైన కానీ వెనిజులా కానీ ఇప్పుడు ఇరాన్ కానీ ఇంకా పక్క దేశాలన్నిటిపైన కూడా ఇదే రకమైనటువంటి చాలా తీవ్రమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ప్రెసిడెంట్లు కానీ వారి పరిస్థితి ఏంటనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమైంది. ఏదేమైనా కానీ తాజాగా నెలకొన్నటువంటి ఘటన అయితే ఒక్కసారిగా ప్రపంచ దేశాలలో ఒక్కసారిగా అలర్ట్ అయ్యేటువంటి విధంగా మారింది. ట్రంప్కి ఏమైనా అయిందా, ఎందుకు ఆ సాంకేతిక లోపం వచ్చింది, నిజంగానే విమాన సాంకేతిక లోపమేనా, అది ఇంకేమైనా జరిగిందా, అసలు ట్రంప్ ఆరోగ్య సమస్యల కారణంగా ఏమైనా అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా, వీటన్నిటి విషయాలపైన కూడా అయితే చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ట్రంప్ ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు. విమాన సాంకేతిక సమస్యల గుర్తించి వెంటనే మళ్ళీ వెనక్కి తిప్పి ల్యాండ్ చేస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా అమెరికా భద్రతా సిబ్బంది అయితే ఒకంత ఆందోళనకు గురై పూర్తి స్థాయిలో మరలా అంతా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా కూడా మరలి మానిటరింగ్ చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది.
థ్యాంక్ యూ